ఈరోజు మనము కమ్మగా కారం కారంగా ఎంతో రుచిగా ఉండే కార్న్‌ఫ్లేక్స్‌తో మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ ఒక బౌల్ నిండుగానే కార్న్‌ఫ్లేక్స్ తీసుకున్నాను. మనం తీసుకున్న కార్న్‌ఫ్లేక్స్‌ని ఒకసారి జల్లెడలో వేసి జల్లించుకోవాలండి. దీంట్లో ఏదైనా పొడి ఉంటే అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా పొడితో నూనెలో వేస్తే కనుక నూనె అంతా ఖరాబ్ అవుతుంది. అలా ఒక బౌల్ నిండుగా వేరుశనగ గుళ్ళు తీసుకోవాలండి. పక్కన స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకోవాలి. నూనె కొంచెం కాగిన తర్వాత వేగిందో లేదో ఒకటి వేసి చూసుకోండి. నూనెలో వేసిన వెంటనే వేగిన తర్వాత మీకు ఎన్ని కావాలని కార్న్‌ఫ్లేక్స్ కొంచెం కొంచెం వేస్తూ వేయించుకోవాలి. ఈ కార్న్‌ఫ్లేక్స్ వేయించుకునేటప్పుడు నూనె బాగా వేడెక్కి ఉండాలండి. ఇలా వేడెక్కి ఉండడం వలన కార్న్‌ఫ్లేక్స్ వేసిన వెంటనే బాగా పొంగుతూ వస్తాయి. ఇలా డైరెక్ట్గా నూనెలో వేసి వేయించుకోవచ్చు. ఇలా వేగినవన్నీ ఓ స్ట్రైనర్లో తీసి పక్కన ప్లేట్లో వేసుకోవాలండి. కార్న్‌ఫ్లేక్స్ నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో వేసి డైరెక్ట్గానే వేపుకోవచ్చు. వేడి వేడి నూనెలో స్ట్రైనర్ పెట్టి దాంట్లో కార్న్‌ఫ్లేక్స్ వేసి వేయించుకోవడం వల్ల కార్న్‌ఫ్లేక్స్ మాడిపోకుండా చక్కగా వస్తాయి. మీకు ఎన్ని కార్న్‌ఫ్లేక్స్లు కావాలో అన్ని కార్న్‌ఫ్లేక్స్లు ఈ విధంగా వేయించుకోండి. తర్వాత స్ట్రైనర్లో పల్లీలు వేసి వేయించుకోండి. పల్లీలు వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకోండి. ఇవన్నీ ప్లేట్లో వేసి బాగా చల్లారనివ్వాలి. తర్వాత ఒక ప్లేట్లో పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి కలుపుకోవాలండి. ఈ పొడులన్నీ బాగా కలిపిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న కార్న్‌ఫ్లేక్స్లో ఈ పొడిని వేసి బాగా కలుపుకోవాలి. మనం వేయించి పెట్టిన కార్న్‌ఫ్లేక్స్కి పల్లీలకి ఉప్పు కారం బాగా పట్టేలా కలుపుకోవాలి. ఉప్పు కారం సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోతే కనుక మరి కొంచెం ఉప్పు కారం వేసుకోవాలండి. దీంట్లో పల్లీలు అలానే కరివేపాకు వేసాం కదా, చక్కగా కమ్మగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. పిల్లలకి ఇలా వేయించి పెడితే చక్క నిమిషంలో ఊదేస్తారండి, అంత టేస్టీగా ఉంటాయి. హెల్త్ కూడా చాలా మంచిదండి, ఎందుకంటే కార్న్‌ఫ్లేక్స్ మొక్కజొన్నలతో చేస్తారు కాబట్టి. పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగితే బజార్ నుంచి కొని పెట్టే బదులు ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఇలా చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ఎంజాయ్ చేస్తూ తింటారు. ఈ కార్న్‌ఫ్లేక్స్ మిక్చర్లో కావాలంటే కనుక మీరు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, నిమ్మరసం వేసి కూడా తినవచ్చు. చూశారు కదండి, కమ్మగా ఎంతో రుచిగా ఉండే కార్న్‌ఫ్లేక్స్ మిక్చర్. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపడం మట్టుకు మర్చిపోకండి. థ్యాంక్ యూ.